అభివర్ణిస్తా ఉన్నారు. సో బీజేపీ పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకుంది ఈ విషయంలో, ఏది కరెక్ట్ అంటారు మీరు? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి భావజాలం ఏంటంటే ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరు కూడా వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ కాంగ్రెస్ కూడా చేసి దానికి మేము కాదు వాళ్ళ పార్టీ నాయకులే, మంత్రి స్థాయి నాయకులు అప్పుడు కాదు ఇప్పుడు కూడా మా ఫోన్లో ట్యాప్ అవుతున్నాయని వాళ్ళంటే విన్నాము. వాస్తవాలు ఏముంది ఏం సంగతి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎవరో సాధారణమైన వ్యక్తులు చెప్పలేదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు చెప్తున్నారు, మంత్రులే అంటున్నారు, మా ఫోన్లు కూడా వింటున్నారు. మొన్న ఒక ఆయన మంత్రి అయితే ఇంకా ఇంకా 2 అడుగులు వేసి అన్ని విషయాలు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయం ఏంటి అని అంటే, ఏదైతే ఆర్టికల్ 21 ప్రకారం ఉన్నటువంటి స్వేచ్ఛని హరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా 2 పార్టీలు, గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పూర్తి స్థాయిగా చేస్తూ ఉంది. ఇది అంతర్గతంగా ఒక డిపార్ట్మెంట్ ఉండేటువంటి అంశం. ఆ డిపార్ట్మెంట్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి పెద్దగా సంబంధమైన అంశం లేకపోయినా ఎవరిని ఇది చేసిరంటే గతంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రముఖులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారవేత్తలు, ఎవరెవరైతే బడా వ్యాపారుల యొక్క వ్యక్తిగత విషయాల్ని కూడా సేకరించి, వారు చేస్తున్నటువంటి వ్యాపారాల విషయాల్ని పర్సనల్గా సేకరించి అది డాటాలుగా చేసి అసలు ఊహించినంత టీవీలు నింపుకొని పర్సనల్గా సపరేట్గా చైనా లేదా ఇతర దేశాల నుంచి అవి బల్క్లా అవి తెప్పించుకొని ఒక డివైస్లు తెప్పించి, ఆ డివైజ్ లాస్ట్కి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఒక సర్వర్ పెట్టిరట. అంటే ఆ స్థాయిలో జరిగింది అని అంటే విన్నాము, అన్ని పత్రికల్లో చూసినాం. అంటే ముమ్మాటికి ఇది తప్పు. ఈ తప్పు జరిగిందని అనేక సందర్భాల్లో అధికారం రాకముందు రేవంత్ రెడ్డి అన్నాడు. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఆయన మర్చిపోయిండా, లేకుంటే పగ మర్చిపోయిండా, లేదా ఆయన కూడా ఇందామనుకొని ఎంజాయ్ చేస్తుండేమో నాకైతే తెలియదు. నిజంగా ఒకవేళ జరిగినట్టయితే ఆయన వ్యక్తిగత విషయాలు పోయినాయి, అన్ని పోయినాయి, ప్రభుత్వకు సంబంధించిన అనేక విషయాలు అన్నప్పుడు దాని మీద ఒక్కరి మీదనన్నా ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. టైం పాస్ అవుతుంది. ఈయన ఆయనకు నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ఆయన పోయి కోర్టుకు పోతాడు. గతము ఒక ప్రాజెక్ట్ ఏదో విషయం మీద ప్రభుత్వం అన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి అన్నాడు, అవినీతి జరిగింది అని అనగానే ఓ పెద్ద మనిషి ఎంబడే హైకోర్టుకు పోతాడు. అలా ఇంకో పెద్ద మనిషి దాని మీద సుప్రీంకోర్టుకు పోయి ఆ విచారణే చేపట్టొద్దు, ఆ విచారణ అధికారమే ఉండొద్దు అని ఒక ప్రాజెక్టులు అంటారు. అటు ఒక స్కామ్ జరిగింది. మళ్ళీ ఇంకో దాంట్లోకి రాగానే ఇంకో ఆయన పోతాడు కోర్టుకు. అసలు మీ తప్పే లేనప్పుడు, మీ ఇన్వాల్వ్మెంటే లేనప్పుడు, జరగనప్పుడే మీరు కోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే మీరు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు, ఎవరికి భయపడతా ఉన్నారు? మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 7 గంటలు విచారణ అన్నారు. మరి 7 గంటలు కాకుంటే 10 గంటలు విచారణ జరగని, గతంలో కేసులకైనా తీసేసిన అంటున్నారు. ఇప్పుడైతే క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల పేరు మీద టైంపాస్ చేస్తుంది తప్ప ఒక్కరి మీద కూడా ప్రభుత్వ అధికారుల మీద పెట్టలేదు, అలాగే ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళ మీద కూడా పెట్టలేదు. ఇప్పుడు పలానా వీళ్ళ మీద అభియోగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బడా 4 వ్యాపారుల మీద లేదా 4 వీళ్ళ మీద తీసుకొని మీరు కంప్లైంట్ తీసుకొని వారి మీద కేసు చేయండి. ఎందుకు చేస్తలేరు? ఖాళీ నోటీస్. మా కార్తీక్ వచ్చినట్టే అందరికీ నోటీసులు వచ్చి ఉంటాయి. ఈ నోటీసుల వల్ల వచ్చే ప్రయోజనం ఏంది అంటే, ఎలక్షన్స్ వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా నా ఫోన్ ట్యాప్ అయ్యిందని ప్రూఫ్ అంటే జస్ట్ అది అదే నేనేమంటే సరే ప్రూఫ్ సంతోషం. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ వాళ్ళు అయితే అధికారులు పిలిచి మరీ చెప్పారు. అందులో అది కూడా అక్కడ వినిపించారంట కార్తీక్. అయితే కదా మీకు అందులో ఇంకొక అంశం చెప్పారు కార్తీక్, ఏమని? దేశ రక్షణలో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేదా ఇంకేదైనా కార్యక్రమాల మీ మీద అనుమానం ఉన్నట్టు వల్ల మేము ఇది చేసినాం అనేటువంటి అంశాలను ఉంది అలా. మళ్ళీ ఆయన చేసినట్టు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండే కదా. ఏ ప్రభుత్వం ఉండండి, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ లేకపోతే ఇంకో ప్రభుత్వమా అంటే కంపల్సరిగా మీరు రికార్డ్ చేసిర్రు, అన్ని చేసిర్రు కాబట్టి ఎదురుగా వ్యక్తికి వినిపించారు. ఇలా హరీష్ రావు కూడా మాట్లాడరు. హరీష్ రావుకు వినిపించినటువంటి దాంట్లో నువ్వు రికార్డ్ చేసినావా, హరీష్ రావుదే ఫోన్ ట్యాప్ అయిందా, లేదా హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వేరే ఇతర నాయకులది ట్యాప్ చేయించిండా అనేది చాలా గోప్యంగా ఉన్న అంశాన్ని ఇంకా గోప్యంగా దాచిపెట్టి ఎవరికి సంబంధం లేకుండా అనవసరమైనటువంటి ప్రజల్ని గందరగోళం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద కేసులు చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకు చేస్తలేదు? ఒక్కరినైనా ఇదే ఎందుకు చేస్తలేరు అనే దాని మీదనే ఈ బొగ్గు స్కామ్ విషయంలో దీన్ని బయటపడతాదేమో ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళ వాదన లేలే. వారు చెప్పింది కూడా నేను చెప్తా. వారు ఏదైనా సంతోషం. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏ ప్రభుత్వం మీద ఉన్నా కానీ ఒక సందర్భం రాగానే దాన్ని యూటర్న్ చేయడానికి అనేకమైనటువంటి సమస్యలు తీసుకొని వస్తారు, ఇంకేదో ఇంకో జరుగుతుంది. టీవీల్లో లేదా సామాజిక మాధ్యమాలలో
లేదా సోషల్ మీడియాలో ఒక అంశం బాగా ట్రెండ్ అవుతుంటే దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకోటి ఏదో ఒకటి క్రియేట్ చేసేది ఇవాళ కాదు, అది తర్వాత చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అందులో ఇది కూడా ఒక భాగం అయి ఉండొచ్చు, కానీ ఇదే పూర్తి భాగం అని అంటే చెప్పలేము కదా. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అని ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పారు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది చెప్పారు, లాస్ట్కు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పారు. అని మన ఇన్ని ఆధారాలు ఇంతమంది చెప్తున్నారు, ఇన్ని రికార్డులు అంటున్నారు, ఇంతమందిని విచారిస్తున్నారు, అందరికి ఇచ్చేసారు, అందరు నాయకుల పేర్లు, బడా వ్యాపారుల పేర్లు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు అక్కడో ఇక్కడ విన్నాం. లాస్ట్ కు ప్రభాకర్ పారిపోయినటువంటి ఇదే విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చినావు, నువ్వు విచారణ అంటున్నావు, ఆయన తీసుకొని వచ్చినాను, కస్టడీలో ఉన్నాను, తీసుకొచ్చింది సేకరించినాను, కానీ ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. లాస్ట్ వచ్చరికి ఏం తెలిసారంటే ఆర్టిస్టులన్నీ కూడా మూసీలో పడేశారని లే ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, అభియోగాలు ఉన్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టలేదు కదా. నువ్వు హార్డ్ డిస్క్ తీసుకుపోయినా తప్పే కదా, అది కూడా క్రైమే కదా. ప్రభుత్వం సంబంధించినటువంటి వస్తువు, అది ప్రభుత్వం సంబంధించినటువంటి వస్తువు నువ్వు తీసుకొని పోయి పడేసినా, తీసుకుపోయినా, చేసినా అది దొంగతనమే, క్రైమే. అది కూడా నువ్వు కేసు చేయలేదు కదా వాళ్ళ మీద. ప్రభుత్వ అధికారుల మీద చేయలేదు, నువ్వు ఎవరైతే అభియోగులు ఉన్నాయో వాళ్ళ మీద చేయలేదు. ఏం చేస్తున్నారంటే జస్ట్ కాలయాపన, టైంపాస్ అయితే ఏం లేదు. ఇంకో అడుగు ముందుకేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్ని స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేసుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఒకటే జరుగుతున్నది ఏంది అని అంటే ఎవరి కుర్చీని వాళ్ళు కాపాడుకున్నటువంటి ప్రయత్నం. మీరు 9.5 సంవత్సరాలు అధికారం కాపాడుకోవాలి, డబ్బు కోసం ఎవరెవరిని ఎట్టెట్లా బ్లాక్మెయిల్ చేసిరు, ఏం సంగతో తెలియదు. ఆ ఉన్నటువంటి అస్త్రాన్ని పూర్తి స్థాయిగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాడుకున్నారు. అదే అస్త్రాన్ని మళ్ళీ కంటిన్యూగా కాంగ్రెస్ వాడుతుంది. మళ్ళీ అది ఏ స్థాయిలో వాడుతుంది, మళ్ళీ అది వాళ్ళ ప్రభుత్వం పడిపోయి లేదా వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకెవరైనా వస్తారా, వీళ్ళ దాంట్లోనే మాట్లాడతారా, కొంత వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి రేపు అన్ని రికార్డ్ చేసినవి తీసుకొచ్చి వినిపిస్తారా అనే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనం చాలా చూసినాం. నిన్న మొన్నటి కూడా ఏదో కర్ణాటక సంబంధించిన వీడియో వస్తే అది సంవత్సరం కింద వీడియో ఎక్కడో సేవ్ చేసి పెట్టారు, అవసరం అన్నప్పుడు బాంబు రన్ చేశారు అంటే బయటకు తీసుకొని అది ఆ టైంకి బాంబు రన్ చేసి సరే చూపించారు. అట్లనే ఇంకెన్నెన్ని వీడియోలు ఉన్నాయో, ఎన్నెన్ని రికార్డులు ఉన్నాయో, కాంగ్రెస్ దగ్గర ఎన్ని ఉన్నాయో, బీఆర్ఎస్ దగ్గర ఎన్ని ఉన్నాయో, వాళ్ళు చేసిందంతనో వీళ్ళు చేసిందో అంతా కూడా వద్దన్నా అవునన్నా ప్రభుత్వాలు అన్నీ చూపిస్తాయి, సమయానుసారం చూస్తాడు. రెండు పార్టీలు శుద్ధపూసలేం కావు, ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ఇన్సెక్యూర్ తోటి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మంత్రుల మీద జయంతున్నారు అనేది రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటా సార్, ఏదైనా ఉన్నాను రవి గారు, ఒకవేళ నిజంగా అభియోగాలు ఉన్నాయి అని చెప్పి ఆయన హరీష్ రావు ఇలా హరీష్ రావు ఆయన వస్తుంటే ఆయనకి స్వాగతం ఏందో, ఆయన కేరంతలేందో, ఆయన అభిమానులు ఏదో చేయడం. అరే విచారణకు పోయిండయా, అరెస్ట్ ఏం చేయలే కదా, ఆయన అరెస్ట్ చేస్తున్నారు. అంత హంగామా అవసరం లేదు. అయితే ఇలాంటివన్నీ అంటే మీరు ఈ నాయకుల వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు ఎందుకు భయపడుతున్నారు ఇంతమంది, నువ్వు ఎందుకు మొబిలైజ్ చేస్తున్నావు? నీకు 4 గంటల ముందు నోటీస్ ఇస్తే, 5 గంటల నోటీస్ ఇస్తే పోయినావు, విచారణ చేసినావు, అయిపోయి నువ్వు కామ్గా పోయి రా కదా. దాన్ని ఇంతగానం ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది? అనేక విషయాల్లో కూడా ఎక్కడన్నా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు, ప్రతి అంశాన్ని అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముమ్మాటికి గతంలో బీఆర్ఎస్ చేసేది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది ప్రస్తుతం కూడా. అది విచారణలు ఇది ఉన్నా నెక్స్ట్ విచారణలు వీళ్ళకి కూడా బయటకు వచ్చే అవకాశం తప్పకుండా వస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. రైట్ గా విశ్లేషకుడిగా శ్రవణ్ గారు, నిజంగా చాలా సమస్యలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్లో ఒక విశ్లేషకుడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా అసలు ఏం జరుగుతుంది? పార్టీలు అంటే వాళ్ళ పార్టీ తరపున వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ఎవరి పార్టీ తరపున వాళ్ళు మాట్లాడతారు. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరగలేదా, జరిగితే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ప్రభుత్వానికి ఉందా? ఇది టోటల్గా ఒక నిఘా సంస్థకు సంబంధించి అక్కడ శత్రు దేశాలకు సంబంధించినటువంటి వాయిస్ మనం వినడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ని వ్యక్తిత్వ పర్సనల్స్కి సంబంధించినటువంటి ఇలాంటి కార్తీక్ లాంటి